ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఆకాశలింగమైన నటరాజస్వామి ఆలయంలో చోళుల రాజవంశస్థులు ఇప్పటికీ వచ్చి వాళ్ళు స్వామి కళ్యాణం ముందు రోజు వచ్చి మహారాజులాగా వచ్చి వాళ్ళ శాసనాల ప్రకారం, అంటే ఇక్కడ చూడండి బ్రహ్మకమలము, త్రిశూలము, సూర్యుడు, చంద్రుడు, నందీశ్వరుడు ఉంటాడు. ఈ గుర్తులు చోళుల కాలం వాళ్ళ శాసనాలలో చోళ వంశానికి ఇచ్చిన వరం ఏంటంటే ఇలా గుర్తులు పెట్టి నటరాజస్వామి దేవాలయంలో ఫంక్షన్కు దేవతలను ఆహ్వానిస్తారు. ధ్వజస్తంభానికి కట్టి ఆ విధంగా ఇవన్నీ గుర్తులతో ఇక్కడ ఈ స్వర్ణ మందిరంలో స్వామి నటరాజుడిగా ఉంటారు. ఇక్కడ 5 మెట్లు ఉంటాయి. ఈ 5 మెట్లు నమశివాయ. ఈ 5 మెట్లకు వాళ్ళు వచ్చి పూజ చేసి వాళ్ళు పూజ చేసిన తర్వాతనే స్వామి ఊరేగింపుకు బయలుదేరుతారు. వాళ్ళ పూర్వీకుల ఖడ్గాలు, వాళ్ళ పూర్వీకుల కిరీటము పెట్టుకొని వచ్చి వాళ్ళు ఎంతో రాజసంతో చేసిన తర్వాతనే స్వామి బయలుదేరుతారంట.